సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. నా రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, చాలా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1,00,00,000 భూమి ఇప్పుడు 50 లక్షల కట్టలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब शोक तबाह हो गया, इफलासी मुफलसी बच्चे क्या दबे होगा, तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहा है सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసామని అనుకుంటుండే, ఇంత ధీమా ఉంది, ఎంత బాగుంటే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా, ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలకు వెళ్తే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది, మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల ఆస్తిని నాకి పడేసినావు కదా కేసీఆర్ గారు. నువ్వైతే ఖజానాకి గండి కొట్టినావు కదా, ఖజానా సంకనాకిపోయింది కదా నీ వ్యవహారంతో. ఇది నిజమే కదా. నేను ఇంత మొదలు కూడా చెప్పిన, ఒక కుటుంబము తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే ఆ సంసారాన్ని నడిపిస్తారో ఆ రకంగా కేసీఆర్ నడిపిలేడు. విచ్చలవిడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తిని విచ్చలవిడిగా దాన్ని నాశనం చేసిండు, ఖర్చు పెట్టిండు. ఇది నిజము. ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు ఏ ప్రజలకు అందింది చెప్పండి. 7 లక్షల కోట్లలో రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చిండో చెప్పండి. ఇది ప్రశ్న. 7 లక్షల కోట్లలో మీరు రైతులకు ఎన్ని లక్షల వాళ్ళకు ఆర్థికంగా మీరు సపోర్ట్ ఇచ్చిర్రు? నంబర్ 1. ఈరోజు 7 లక్షల కోట్లకు మిత్తి ఎంత కట్టాల్సి వస్తుంది తెలుసా? అని ఈరోజు 7 లక్షల కోట్ల దాని ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఎంత కడుతుంది? సంవత్సరానికి 12,000 కోట్లు నెలకు. దానికి అంచనా వేయలేమిగా. 1000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతుంది ఈరోజు. ఎవరు కట్టాలి? తెలంగాణ ప్రజల సొమ్ము. ఈరోజు
ఆయన 7 లక్షల 10 ఏళ్లలో 7 లక్షల అప్పు చేసిన దానికి ఇంట్రెస్ట్ వేల కోట్లు. నువ్వు నెలకు 5,000 కోట్లు వేసుకున్న సంవత్సరానికి ఎంత అవుతుంది? 60,000 కోట్లు. సంవత్సరానికి అటో ఇటో 50-60 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తుంది. సారీ 50-60 వేల మిత్తి కట్టాల్సి వస్తుంది. ఇంకోటి చెప్పాలా మీకు? ఇంకో సంగతి చెప్తే ఇంట నేను కాళేశ్వరము ప్రాజెక్ట్ ఉంది కదా, కరెంటు సప్లైకి ఎంత తెలుసా? సంవత్సరానికి బిల్లు ఎంత కట్టాలి తెలుసా మీకు? అదే ఐడియా ఉందా? కరెంట్ బిల్లులు ఎంత కాళేశ్వరం సంవత్సరానికి? లే కరెంటు బిల్లులు సంవత్సరానికి 2,400 కోట్లు కరెంటు బిల్లులు సంవత్సరానికి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి కరెంటు బిల్లులు నేను చెప్పేది కొంత నాకున్న ఐడియా కాడికి చెప్తాను మీకు. నేను స్టడీ చేయలేదు, నాకు కొంత అవగాహనలో నేను కొంత మాట్లాడుతున్నా. ఇది నిజమే ఇది. అచ్చా, మరి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాము ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ని కోట్ల రైతులకు ఎంతమందికి నీరు పోతున్నది, దానివల్ల ఎంతమందికి బెనిఫిట్ జరుగుతున్నది? అదే మిత్తి ఇప్పుడు 7 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసినావు కదా, ఈ 50 ఎంతో కథగా 50-60 వేల కోట్లు సంవత్సరానికి ఎంతన కానివ్వండి. ఇదే నువ్వు డైరెక్ట్గా రైతులకు, ఇదే డైరెక్ట్గా ఈ మిత్తిలు బ్యాంకులకు కట్టడం కంటే, ఇదే బ్యాంకులకు మన మిత్తులు కట్టడం కంటే డైరెక్ట్గా రైతుల పంట పండించుకోవడానికి, మహిళా గ్రూపులకు ఆర్థికంగా ఎదగడానికి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతికి ఈ మిత్తి పైసలే మనము ప్రజలకు ఇచ్చే వాళ్ళం కదా. ఇప్పుడు ఈ మిత్తి వల్ల ఎవరు బాగుపడుతున్నారు? బ్యాంకులే కదా. ఈ జ్ఞానం లేని పరిపాలన కేసీఆర్ గారు చేయడము, ఇది తెలంగాణ ప్రజలు గమనించండి అని చెప్తున్నాం మేము అంతే.